వీళ్ళందరూ కలిసి వెలేస్తే కూడా అప్పుడు బాలకృష్ణ నచ్చినాడు. మేమందరం కలిసి పోరాటం చేసినాం, పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ రూపాయి కూడా చేపలు పట్టడం నుంచి డబ్బులు డిమాండ్ చేసాం. ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మళ్ళీ యథావిధిగా ఆర్డీఓ డిఎస్పీ అందరిని పిలిపించి మాట్లాడి ఓకే చేసినాం. అంటే మన సంఘంగా ఇప్పటి వరకు అనేక పోరాటాల చరిత్ర ఉంది. అదే పోరాటాల చరిత్ర ఇంకా అన్ని గ్రామాలకు విస్తరించాలి. అన్ని గ్రామాలకు విస్తరించి మన సంఘం బలిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉండాలి, దేశవ్యాప్తంగా బలంగా ఉండాలి. ఉంటేనే మన వృత్తి జోలికి రాదు. ఇప్పుడు చిన్న చిన్న వృత్తులు అనేక మంది వృత్తులు పోయినాయి. వాళ్ళు సంఘాలు పెట్టుకునే లోపే వాళ్ళ వృత్తులు కథమైపోయాయి. సరే, వృత్తులు కథమైపోయాయి, కానీ వృత్తుల్లో ఉన్న వారికి ఉపాధి కల్పించారు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రశ్నించాలి. దానికోసం కొట్లాడాలి. ఇప్పటికి కూడా మన చేతి వృత్తి సంఘాలుగా మనం కొట్లాడుతున్నాం. చేతి వృత్తిదారులుగా ఉన్న ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలు ఇంకా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి, భరోసా పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు చేనేత కార్మికులకు, గీత కార్మికులకు ఇద్దరికి పెన్షన్ వస్తుంది. అందరు చూపున్నాం. ఇప్పుడు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు వీళ్ళకి అందరికి ఎట్లా పెన్షన్ వస్తుందో చేనేత కార్మికులకు, గీత కార్మికులకు పెన్షన్ వస్తుంది. మీకు తెలుసా? అట్లనే మనకు ఇవ్వాలి, అన్ని వృత్తులకు ఇవ్వాలి, అన్ని వృత్తులకు కూడా ఇవ్వాలి. ఇది ఇలాంటి పెన్షన్. కాబట్టి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలి. మనం ఏదన్నా మన పిల్లలు వ్యాపారం చేసుకోవడానికి రుణం అంటే వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలి అని చెప్పి అనేక మనం ఈరోజు భవిష్యత్తులో ఇప్పుడు ఒక మత్స్య కార్మిక సంఘం కాదు, భవిష్యత్తులో ఈ జిల్లా కలెక్టర్ ఆఫీసును ముట్టడించాలి. అన్ని వృత్తులతోటి, అన్ని వృత్తి సంఘాలతో ముట్టడించాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఒక ప్లాన్ చేసినాం. ఒక మండలంలో అసలు వృత్తిదారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఒక పోరాటం చేద్దామని. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం. ఆ కట్టంగూరు మండలంలో వృత్తి సంఘాలుగా ఒక 20-25 మందికి అందరం మనిషికో తలా 2 గ్రామాలు మంచుకొని మండలం మొత్తం వెళ్ళిపోయి ఒక 10 రోజులు ఆ గ్రామాల్లో తిరిగి ఆ వృత్తిదారులందరినీ ఒక దగ్గర జమాయించినాం. ఇల్లు తిరిగి పెద్ద మనుషులకు కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టాం. ప్రతి ఊర్లో కమిటీలు వేసినాం. వృత్తిదారులు అన్ని కమిటీలు వేసి 12వ రోజు నాడు కట్టంగూరు మండల కేంద్రానికి రమ్మని చెప్పినాం. ఇప్పుడు మత్స్యకారులు ఉన్నారు, అందరు వలలు పట్టుకొని రావాలి. గీత కార్మికులు ఉన్నారు, అందరు మోకు ముస్తాదుతో రావాలి. రజకులు ఉన్నారు, అన్ని వాళ్ళ మూటలు అవన్నీ ఎత్తుకొని రావాలి. వడ్డెరోళ్ళు, సుత్తెలు పట్టుకొని రావాలి. గొల్ల మేకల కుర్మ గొల్లు వాళ్ళ మేకలు, గొర్రెలు ఇవి తీసుకొని రావాలి. ఇట్లా గుడిగ జంగాలు వాళ్ళకి సంబంధించినవి. కొందరికి ఇవి బ్యాన్లు ఉన్నాయి, ఆ బ్యాన్లు ఆ కుర్మలో ఆ బ్యాన్లు, ఇతర బ్యాన్లు అన్నీ తీసుకొని రావాలని చెప్తే కట్టంగూరులో 12వ రోజు నాడు సుమారుగా 12,000 మందితో ట్రయల్ చేసింది. ఒక మండలంలో 12,000 మందితో పెద్ద ర్యాలీ తీస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసలు ఎవడు దీన్ని ఆర్గనైజ్ చేసిండు, ఈ వృత్తిదారులందరూ ఎందుకు కదలేరు, ఒక్క మండలంలోనే ఇంత 1000 మంది ఎట్లా వచ్చారు, అసలు వాళ్ళ సమస్యలు ఏంటి అని వెంటనే ఇంటెలిజెన్స్ నుంచి మొత్తం రిపోర్ట్ తెప్పించుకొని ఒక 2 నెలల్లో అప్పుడు మనకు చేతి వృత్తిదారులకు అందరికీ రుణాలు ప్రకటించి వాళ్ళ వస్తువులు ఏ వృత్తిదారులకు ఆ వస్తువులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు అప్పుడు ఒక పథకం పెట్టాడు వృత్తిదారుల కోసం. అంటే పోరాటం చేస్తే ప్రభుత్వాల నుంచి అభ్యాసం నడుచుకుంటాం. మనం అడగకపోతే ఏమి రాదు, అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటాం. కాబట్టి ఆ విధంగా మన మత్స్య కార్మిక సంఘాన్ని జిల్లాలో బలం చేసుకుంటూ ఇతర సంఘాల సపోర్టుగా రేపు పొద్దున మీకేమైనా సమస్య వచ్చిందనుకో ఇతర అన్ని సంఘాలు మీ వెనుక ఉంటాయి. వేరే వృత్తుల వారికి సమస్య వచ్చిందనుకో మనము అందరం